మాట్లాడుతూ అన్ని ప్రజలకు అందిస్తున్నామని ఒక్క నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. చరణ్ కౌశిక్ గారు అస్తవ్యస్తంగా ఉంది, ప్రజాపాలన తీసుకొచ్చారు. అసలు కనీసం గతంలో ప్రజాభవన్లో కొన్ని కార్యక్రమాలు చేసేది, మన ప్రజలు వచ్చి కలిసేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే సంభాషణ ఉంది అన్నది ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి. తో పాటు మీరు ఇచ్చిన దానిలో, మీరు చేసినటువంటి హామీలో బీసీ రిజర్వేషన్లు మొదలు ప్రతిదీ అడ్డంకులే ఉన్నాయి, ప్రతి దాంట్లో వైఫల్యాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగ భృతి మరి వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం అన్నారు, ఇంటి స్థలం ఎంతవరకు వచ్చింది, కన్ఫర్మేషన్ లేదు. ఈ 5 లక్షల విషయంలో కూడా చాలా కొర్రీలే అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. విద్యార్థులకు విద్యా సహాయం ఏమైంది, యువతకు ఉద్యోగం ఏమైపోయింది, ఉపాధి అవకాశాల మీద హామీలు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏమైపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు 15,000 రూపాయలు అని చెప్పి మీ మేనిఫెస్టోలో మీరు తీసుకొచ్చారు, 15,000 కాస్త 12,000 తీసుకొచ్చారు, అది కూడా 3 పెండింగ్లో ఉన్నాయి. సో రైతులకు పూర్తి స్థాయిలో సంతోషం లేదు, విద్యార్థులు పూర్తి స్థాయిలో సంతోషం లేరు, ప్రైవేటు కళాశాలలు పూర్తి స్థాయిలో సంతోషంగా లేరు, రియంబర్స్మెంట్లు లేవు, జాబ్ గ్యారంటీలు లేవు, కనీసం జాబ్ నోటిఫికేషన్లు లేవు. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఫిల్ చేస్తే వాళ్ళు ఇవాళ అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా, మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఎంపీ, మేము కట్టించిన కట్టడాలను మీరు రిబ్బన్లు కట్ చేసి సో మీరే చేసినటువంటి బిల్డప్లు ఇస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేసింది అన్నదే వాళ్ళు ఇస్తున్న ప్రశ్న. మీరు 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోతూ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకపోతే మేము వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు 1,200 కోట్ల రూపాయలు చెల్లించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజీలు పెంచి కొత్త వ్యాధులు చేర్చినాం. మేము సర్పంచ్ నిధులు చెల్లించుకోకపోతే సర్పంచ్ నిధులు చెల్లించినాం, రిటైర్ అయినటువంటి రిటైర్ వాళ్ళకు బెనిఫిట్ చెల్లించుకోకపోతే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మహిళా సంఘాలకు మీరు 4,500 కోట్ల రుణమాఫీ ఎగ్గొడితే మేము 62,000 కోట్ల రూపాయలు మహిళలు సంబంధించినటువంటి వడ్డీ లేని మహిళలకు 2,500 పెన్షన్ అంటే ఇప్పటి వరకు లేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న 2 ఏళ్లకు వాళ్ళు తీసుకొచ్చారు తప్ప ఈ గవర్నమెంట్ లో అసలు మహిళలకు పెన్షన్లు ఇస్తారా అయ్యారు అన్నది కూడా క్వశ్చన్ మార్క్. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేదని చెప్పి ఎకనామిక్ సర్వే మమ్మల్ని ప్రశంసించింది. కేంద్ర వరల్డ్ బ్యాంక్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. మేము ఒక్కటి కాదు, మీరు 4,500 కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ ఎగ్గొడితే మేము ప్రతి సంవత్సరం 2,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ 62,000 కోట్ల రూపాయలు శిల్పారామంలో స్టాల్ కావచ్చు, సమ్మక్క సారక దగ్గర స్టాల్ కావచ్చు, తర్వాత సోలార్ విద్యుత్ భాగస్వాములు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు కావచ్చు, మాతో పోటీపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. మొదటిసారి క్యాబినెట్లో మహిళ లేకుండా ఉన్నారు. మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. తెలంగాణ 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయి తెలంగాణ దివాలా దించి మొదటి తారీఖు జీతాలు ఇవ్వలే మీరు. మేము మొదటి తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం. ప్రమాద బీమా 1,20,00,000 రూపాయలు, అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సార్ మేము పారిపోతలే, ప్రశ్నలు మీ సమాధానం దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రశ్నించడానికి వాళ్ళు 100 రోజులు చాలు, ఏం ప్రశ్నిస్తానికి 1000 రోజులు పడుతుంది. దయచేసి కాదు సార్, మేము అదే చెప్తున్నాం. 9.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఈ రాష్ట్రం ఎట్లా దివాలా తీపించారు, ఎట్లా అప్పులు చేసారు. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ 70,000 మాత్రమే. మేము ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ బేస్ లో 4 లక్షల పైచీలకి ఇస్తే మళ్ళీ ఇంకా 2 లక్షల డబుల్ బెడ్రూమ్ లేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు. తర్వాత హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటివరకు అప్లికేషన్ సంబంధించి చివరి దశకు వచ్చినాయి. 105 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ జూలై 28 నాటికి 85 స్కూల్ అందుబాటు రాబోతున్నాయి. మంచిర్యాలలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఆల్రెడీ ప్రారంభమైంది. స్కిల్ యూనివర్సిటీ సెప్టెంబర్ మాసంలో ప్రారంభం కాబోతా ఉంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు రక్షించినాం, ధరల ప్లేస్ లో భూభార తీసుకొస్తే ఆ టెక్నికల్ అంశాలు మీరు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు ప్రజలు దుట్టుకుంటా ఉంటే ఎన్ని పెట్టారు మీరు 22లో? 15 లక్షలు అడవులే 16 లక్షలు పెట్టారు సార్. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎందుకు ఎక్కువ పడ్డాయి మరి? ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, అడవి భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, మొత్తం మీరు 16 లక్షల ఎకరాల భూముల మీద ఇట్లా అంత పెద్ద స్థాయిలో వివాదాలు సార్. అప్పుడు దాన్ని మీరు సొల్యూషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే తీసుకుపోయి అసలు డబుల్ ట్రిపుల్ చేసి దాన్ని దయచేసి దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగండి ప్లీజ్, క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు జరిగిందో చాలా స్పష్టంగా చెప్పి క్షమాపణ చెప్పినాం మేము. హలో సార్, మంచి జరిగినా చెడు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది. 1,20,000 అప్లికేషన్లు ప్రజావాణి ద్వారా వస్తే 80,000 అప్లికేషన్ క్లియర్ చేసి ఆడిటింగ్ నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అరే గద్దరన్న 3 గంటల పాటు ప్రగతి భవన్లో అనుమతించకుండా మీరు ఆ గేటు ముందర కూర్చోబెట్టి మీరు సెక్రటరీ ముందర 9.5 సంవత్సరాల్లో తెలుగు తల్లి ఫ్లేవర్ పేరు మార్చలేకపోయారు. మేము తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతం పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర దర్రా చౌక్ ప్రారంభించి రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసి తర్వాత ఉద్యోగాలు ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా ఉద్యోగాలు ఇచ్చి
40,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం. మొన్ననే కానిస్టేబుల్ సమ్మె 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్, మీరు సమైక్య రాష్ట్రంలో వేసిన నోటిఫికేషన్ మీకు అకౌంట్లో వేసుకున్నారు 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన మాది ఉద్యోగాలు ఇచ్చినట్ట. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కు వచ్చి ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీలు ఇస్తే ఇప్పుడు కనీసం జాబ్ క్యాలెండర్ ఎందుకు ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తుంది. అసలు నిరుద్యోగుల విషయంలో పట్టించుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? కౌలు రైతులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అసలు కౌలు రైతులకు ఏ బేసిస్ లో ఎట్లా మీరు ఫండింగ్ ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. మేము దయచేసి చెప్పాల్సింది ఏంటంటే 416 హామీలు ఇస్తే మేము 200 నెరవేర్చిన ఇంకా మిగతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు వాస్తవ విషయాలు ప్రజలు వివరిస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిన కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణ ధాన్యాగారం ఏందని చెప్పి విష ప్రచారం చేసుకున్నారు. దానికి సంబంధించి మొత్తం ఆధారాలను కూడా చూసినాయా. కాళేశ్వరం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే 50 లక్షల ఎకరాలు పారుతుంది. అది మోటార్ల ద్వారా ఎంత పారుతా ఉంది, మోటార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, దేశవ్యాప్తంగా దిగుమతి ఎట్లా పెరిగింది, 3 కోట్ల ఎకరాలకు ఎట్లా దేశవ్యాప్తంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం మీద పెరిగింది. నాయన మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని చెప్తే తెలంగాణ సమాజం అవమానించారు. 2014 వ్యవసాయ శాఖ లెక్కలు 2023కి వస్తాయి మీ లెక్కలు, 26కి వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలు చూపిస్తే తెలంగాణ సమాజానికి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారేడుకాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 53 రోజులు 6 సార్లు హైకోర్టు మొట్టకాయ ఇస్తే తప్ప మేము 3 రోజుల సమయం విరింపజేసినాం. ఒక మెర్జీ తప్ప అన్ని సమస్యలు పరిష్కరించిన కాంగ్రెస్. బట్ ఇదే ఆర్టీసీ విషయంలో మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వానికి 100 మార్క్స్ ఇవ్వచ్చు. అదేంటంటే బట్ ఇదే ఆర్టీసీ వల్ల బాధపడుతున్నటువంటి ఆటో కార్మికులు ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేకపోతుంది? ఎందుకు ఆర్టీసీ ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఆర్టీ ఆఫీసుల మీద ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ పిలిచి వాళ్ళకు భరోసా ఇచ్చింది, వాళ్ళకు నిధులు విడుదల చేసింది. బట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆటో డ్రైవర్లకు ఇంతవరకు ఎందుకు? నిన్ననే సమస్య పరిష్కారం అయింది సార్. ఈ రోజు గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. మేము ప్రజాప్రభుత్వంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీసీ కార్మికులైనా, సింగరేణి కార్మికులైనా, విద్యుత్ సంస్థల కార్మికులైనా, తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులైనా నిన్నే ఆటో కార్మికులతోటి పొన్నం ప్రభాకర్ గారు చర్చలు చేసిరు. వాళ్ళకి సంబంధించిన డిమాండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిస్తే ఈ రోజే గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 9 మంది ప్రతినిధి పొందాం. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, చేసే పని ఎట్టి పరిస్థితిలో తాత్సారం చేయకుండా కార్మిక లోకాన్ని మేలు చేసే ప్రయత్నంలో, ప్రజలు మేలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. మీ ఆయనలో కిలోమీటర్ పెరగలే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరమైన సుభిక్షంగా ఉండాలంటే 75% ఉండాలి. మీరు ఆయనలో 30% దిగదారితే ఆర్టీసీని, ఎంఎంటీఎస్ని మెట్రో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఆర్టీసీలో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 ఉచిత కరెంట్ అయినా, లేకపోతే 1 కాదు 2 కాదు 1,20,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగమే ఖర్చు పెట్టినాం కదా మేము. మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేసి 1,00,000 రూపాయలు, మేము 2 లక్షల వరకు. సరే కొంతమంది పూర్తి స్థాయిలో కాకపోయి ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల విషయంలో క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ లక్ష్మి సంబంధించి, షాదీ ముబారక్ సంబంధించి ఆగిపోయింది. ఎవరు చేసింది సార్ దుర్మార్గం? మీరు చెప్పండి. అంత పెద్ద పథకం తీసుకొచ్చేటప్పుడు కోర్టు ఏం చెప్పింది? జీవో ద్వారా ఎట్లా తీసుకొస్తారు, చట్టం ఎందుకు చేయలేదు, ఆర్డినెన్స్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టం చేయలేదు? 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టం తీసుకొస్తారా రేపొద్దున అసెంబ్లీలో? దాని గురించే కదా, దాని గురించే హైకోర్టు జడ్జి గారికి టైం అడిగినాం. ఎందుకు సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి కొంచెం టైం కావాలంటే వారు స్టే విధించారు. దాని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు చేసిన తప్పులు దాని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేమా? సరే మేము గ్యారెంటీలో ఎక్కువ ఇస్తామని చెప్పిన కంటిన్యూ అవుతుంది కదా. పాత పథకాలకే ఈ రోజు ఆగిపోయిన పరిస్థితి వస్తే 6 గ్యారెంటీల విషయంలో కూడా మళ్ళీ ఎవరెవరు కోర్టుకు పోతారు. సో జీవోలతో ఎప్పుడైనా సంక్షేమ పథకాలు నడవాయి. అది ఏ ప్రభుత్వం? 6 గ్యారెంటీ 6 గ్యారెంటీకి సంబంధించి అసెంబ్లీ బిల్లు పాస్ చేశారు. చట్టబద్ధత దీనికి సంబంధించి కూడా చట్టబద్ధత చేయాల్సి ఉంటే జీవో ద్వారా ఎట్టిస్తారని చెప్పేసి కోర్టు అడిగింది. కోర్టు అన్నా మాకు 8 వారాల టైమో 4 వారాల టైమో కావాలని చెప్పి అడిగితే వాళ్ళు స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇచ్చి చాలా స్పష్టం. ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన కన్నా మీరు 2.5 సంవత్సరాల్లో 608 కోట్లు ఇచ్చినాం. ఐటీ ఎక్స్పోర్ట్ సార్ మీ ఆయనలో 2,58,000 కోట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,58,000 కోట్ల రూపాయలు, అంటే 1,00,000 కోట్ల పెట్టుబడి పెరిగినాయి. మీ ఆయనలో ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయింది. తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపిరు. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ చేసిన అన్ని బిల్లులకు మీరే మద్దతు ఇచ్చారు. తెలంగాణకి ఏమైనా న్యాయం జరిగిందంటే తెలంగాణకి ఏం న్యాయం జరగకపోగా తెలంగాణ అప్లపాలు చేసి ఆగం చేసి అత్యధిక ఓటు రేటు తీసుకొచ్చి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. 1,80,000 కోట్ల